కోసము నిరుద్యోగ భృతి సిగ్గుచేటన 4000 నిరుద్యోగ భృతి ప్రకటించడం ఇంత ఇంత బలవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి యువతను పెట్టుకొని 4000 నిరుద్యోగ భృతి కోసం అప్లికేషన్స్ పెట్టుకోవడం అనేది ఏం ఘోరం పరిస్థితులు ఈ జనరేషన్లో పుట్టడమే పాపమా అన్నట్టుగా అనిపిస్తున్నాను. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సాధ్యమన్నా, దేవునికి మొక్కిన కానీ దేవుడు కనికరిస్తాడో లేదో కల్లారు తెలియదు, కానీ ప్రభుత్వం తలుచుకుంటే ప్రతి పేదవారిని హక్కున చేర్చుకుంటుంది. ప్రతి కలలు కన్నా ప్రతి నిరుద్యోగి జీవిత ఆశయాలను సాకారం చేసే శక్తి ప్రభుత్వానికి ఉంటుంది. మీరు కనికరించండి. ఈరోజు ఇక్కడ నిలబడి ఇక్కడ కూర్చున్నా ఏ భగవంతుడిని వేడుకున్నా భగవంతుడు వస్తాడో రాడో తెలియదు, కానీ ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం నిజంగా పేదల పట్ల ప్రజల పట్ల సంక్షేమ పాలన పట్ల వాళ్ళకి నిజంగా చేయాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది. రాలేదు అని అంటే ఇంకా ఎవరు చూస్తారన్న మమ్మల్ని? మా తల్లిదండ్రులు మాకు పువ్వు పెట్టి వాళ్ళ కష్టం మీద ఇంకెన్ని రోజులు బతకాలన్నా? మేము ఎన్ని రోజులు బతకాలి? అప్పులతో ఊబిలో చచ్చిపోలేక బతుకుతున్నామన్నా. పేరుకే హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకున్నా అమ్మరాలకు కనీసం 5 రూపాయల ఆర్థిక సాయం కూడా అందించని దారుణమైన పరిస్థితిలో ఉన్నామన్నా. చదువుకోవడమే మా బాధన. పిల్లలు తిండికి లేక 5 రూపాయల భోజనం తినుకుంటా కష్టపడుతున్నారు. మీరు రాగానే ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు ఆయన. ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి అన్న? ఉద్యోగాలు ఇస్తామంటేనే కదా అన్న మేము రాష్ట్రంలో ఉన్న ప్రతి మా అమ్మను మా నాన్నను మా ఇంట్లో ఓటర్లందరినీ బతిమలాడుకొని అయ్యా ఇన్ని రోజులు ఉన్న ప్రభుత్వంలో ఏదో అయిపోయింది, ఇకనైనా మంచి నిర్ణయం తీసుకుందాం, మీరు చేతులు కలిసి మీ వయసు అయిపోయి మీరు అయిపోతారు, బాధ్యతలు మా మీదకి వస్తాను, మేము ఉద్యోగాలు ఇస్తారు, ప్రభుత్వ ఉద్యోగం అయితే భవిష్యత్తులో బాగుపడతారు, ప్రభుత్వ ఉద్యోగంలో మంచి జీవితం ఉంటుందని మా పాఠశాల నుంచి టీచర్లు అందరూ చెప్తుంటే అదే మాటలు. తల్లిదండ్రుల లక్ష్యం కూడా ఉద్యోగం సంపాదించుకోవడం, మా లక్ష్యం కూడా ఉద్యోగం సంపాదించుకోవడం. అందులో మా లక్ష్యం ఏంటంటే మేము ఉద్యోగం చేస్తూ ఇంకో ఎంతో మంది పిల్లల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దాం. ఈడ టీచర్లు ఉన్న అందరం పేదవాళ్ళమే. ఇంకా పేద స్కూళ్ళలో పేద పిల్లలే వస్తారు, పేద పిల్లల గురించి వస్తారు. ఆ పేద పిల్లల్ని ఇంకా పేదరికంలో నుంచి తీసి ప్రభుత్వం ఎంత అయితే బాధ్యతగా ఎన్నో పథకాలను అధ్యస్తూ మేము కూడా ఒక ఉపాధ్యాయునిగా పేదవాళ్ళని తీసి పేదరికం అనే ఊబిలో నుంచి తీసి బయటకు వేసే బాధ్యత మా పైన ఉంది. మమ్మల్ని కాపాడండి. మీరు ఉచితాలు అరికట్టడం కోసం, పేదరికం అరికట్టడం కోసం మీరు ఎంతగా అయితే బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం అనేది పనిచేస్తూ ఉపాధ్యాయులుగా మేము కూడా పిల్లల నుండి మళ్ళీ ఇంకో తరం కూడా ఉచితాలకు పేదరికంలో జారిపోకుండా వాళ్ళని భవిష్యత్తులో తీర్చిదిద్దే బాధ్యత మాది. మమ్మల్ని దయచేయండి. మేము ఏమీ కోరుకోవట్లేదు. కనీసము 3 నెలల వాయిదాన్ని మాత్రమే కోరుకుంటాం. అది కూడా ఎందుకు ఏదో ప్రభుత్వమే కుట్ర చేయడమో లేకపోతే రాజకీయాలు అంతగా అన్న ఎవరన్నా రాజకీయాలు నేను ఏ పార్టీ అన్నామా? అంత ఏ పార్టీ చెప్పండి? ఇడేమన్నా రా బంధు అతను ఏమైనా చేస్తున్నామన్న? నిరుద్యోగ పార్టీ అన్నట్టు మాదేని నిరుద్యోగ పార్టీ. బతకలేక బడి పంతులు అయినారు అన్నారు చూడు. బతకడం పానం కాపాడుకోవడం బడి పంతులు ఉద్యోగాలను ప్రసాదించండి అని వేడుకుంటున్నామన్న. పొద్దుగాల మా మిత్రుడు కాలు మొక్కిండన్న. ఎవరు మోపుతారన్న? అరే అంటేనే మాట్లాడని టైంలో నడి రోడ్లు అన్న కాలు మొక్కిండన్న. ఏందన్న మాకు రేవంత్ అన్న సార్ చూడండి సార్, మీరు ఎంతో గొప్పగా చెప్పుకుంటాను సార్, చూడండి సార్, మమ్మల్ని ఆలకించండి, మాకు దయచేసి వాయిదా ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఎందుకు మరి ఇంత ఆగమేఘాల మీద పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఏమో సార్, మాకైతే తెలియదు. ఆగమేఘాలుగా పెట్టాల్సిన అవసరం ఏముందో తెలియదు. రాజకీయ కోణమా ఏ కోణమో తెలుసు సార్. మాది ఒకటే, వాళ్ళు మేము సిద్ధంగా లేము సార్. పరీక్షలకు మేము సిద్ధంగా లేకపోవడం వల్ల అత్యవసరంగా అనుకోకుండా వేగవంతంగా డేట్లను ప్రకటించడం వల్ల ఆ సిలబస్ని పూర్తి చేసుకోలేక, కానీ మేము ఏమీ చేయలేక ప్రభుత్వాన్ని కనీసం మా యందు దయతలిచి 3 నెలల పోస్ట్ పోన్ మాత్రమే అడుగుతున్నామన్నా. మేము ఏమి అడగలేదు. సిద్ధంగా లేదు ప్రభుత్వం, పరీక్ష నిర్వహించేందుకే సిద్ధపడుతుంది. నేను అది మీరు అంటే ఎట్లా తిప్పికొడతారో మీరు ఏం చేయబోతున్నారు? తిప్పి కొట్టేది ఉందా? 10 రోజుల నుంచి తిప్పి కొడితే వచ్చి చిమ్మ చీకట్లో పడ్డామన్నా. ఎక్కడి నుంచి పట్టించుకోవట్లేదు అసలు. పట్టించుకుంటే ఇక్కడ ఎందుకు ఉండమన్నా? అందుకే పట్టించుకుంటే ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు అన్న. పట్టించుకుంటే ఇక్కడ ఉండే వాళ్ళం కాదు. అందుకనే ఇక్కడ ఉండి కూడా మేము 10 రోజుల నుంచి ఇంతకుముందు ఒక గవర్నమెంట్ ఉండే, అది మా వల్లనే అంటే మా విద్యార్థుల వల్లనే పోయింది కదా. ఇంకోసారి కూడా మేమేందో చూపిస్తాం. ఇంకా ఉన్నాయి, ఇంకేం కాలే, 6 నెలలు అయినాయి అంతే కదా. ఇంకా ఇదే చీకట్లో ఇట్లానే ఉంటాం, కానీ మా దీక్ష అయితే ఆగదన్న, అంతే. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే కొందరు రాయమంటున్నారు, కొందరు ఎవరన్నా ఉన్న వాళ్ళందరూ ఇండే ఉండే, ఎవరన్నా రాసేది అందరు ఇండే ఉన్నాం. ఎవరు రాస్తున్నా ఎగ్జామ్ మీరు చూసలేరా? రాయట్లేరని అంటున్నారు కదా. అయితే ఏంటంటే ఒక 4 లక్షల మంది అభ్యర్థులు, దాదాపుగా 5 లక్షల నుండి 4 లక్షల అభ్యర్థులు ఉన్నారు కదా సార్, ఉన్నారంటగా. ఇప్పుడు మనకు ప్రజాభవన్ అనేది ప్రజా దర్బార్ నిర్వహించారు కదా.
ఆ రోజు నిర్పించండి. నిరుద్యోగులు అర్ధరాత్రి తిరుగుతారు కదా, ప్రజా దర్బార్ నిర్వహించండి, ఆడికి వస్తాం. లేకపోతే మీరు మాకు ఒక ప్లేస్ చెప్పండి, ఆడికి వచ్చి మా వేదన చెప్తే ఎంతమంది రాద్దామని సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది సిద్ధంగా లేరు అనేది ప్రభుత్వం తెలుసండి. మేము ఒక్క మాట కూడా మాట్లాడాం సార్, మా సంఖ్యను చూసే ప్రభుత్వం నిర్ణయించండి. మా దగ్గర సంవత్సరాల నుంచి వేల నుంచి ఫంక్షన్ అదేంటి హాళ్ళల్లో కోచింగ్ తీసుకునే స్తోమత లేదు సార్. ప్రతి ఒక్కరం ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ఇంకోటి మీరు అన్నారు కదా ఇందాక ఎగ్జామ్ రాస్తాం అంటున్నారు, మీరెందుకు రాయొద్దని మీరే అదే పోల్ పెట్టండి అన్న, ఎగ్జామ్ కావాలా వద్దా అని. అది చేయండి. ఒకవేళ ఎక్కువ మంది ఎగ్జామ్ పెట్టండి అని పెడితే ఇక్కడనే ఆపేస్తాం.